ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో A7 నిందితుడిగా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి ఇవాళ విజయవాడలోని సిట్ ఎదుట లొంగిపోయారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారానే ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి అక్రమ కార్యకలాపాలు జరిపారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే రాజ్ కేశిరెడ్డి అత్యంత సన్నిహితుడు అవినాష్ రెడ్డిని విచారిస్తే నిజానిజాలు తెలుస్తాయని దర్యాప్తు సంస్థ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని లొంగిపోవాలంటూ ఆదేశించింది. దీంతో ఇవాళ అవినాష్ రెడ్డి లొంగిపోయాడు. అవినాష్ రెడ్డి లొంగిపోవడంతో ఈ కేసు దర్యాప్తును ఇక ముమ్మరం చేయబోతున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి నిందితుడిగా A7 నిందితుడిగా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సిట్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టులో ఆయనకి బెయిల్ సంబంధించినటువంటి ఊరట లభించకపోవటం, అదేవిధంగా దర్యాప్తు సంస్థ ముందు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో వచ్చి ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర లొంగిపోయారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. సిట్ కార్యాలయం లోపల అవినాష్ రెడ్డిని సిట్ బృందం విచారిస్తూ ఉంది. విచారణ తర్వాత ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ కోర్టులో ఆయన్ని ప్రవేశపెడతారు. తదుపరి కార్యాచరణ అంతా దాని ప్రకారం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో A7 నిందితుడిగా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి మొత్తం నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన చాలా కాలం శ్రీలంకలోను వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. విదేశాలకు కూడా వెళ్ళి వచ్చారు. అయినప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికని, పూర్తి స్థాయిలో ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలను కూడా సిట్ ప్రత్యేకంగా విచారించింది. ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రవేశపెట్టిన ఆయన బెయిల్కి అప్లై చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కానీ ఇట మొత్తం హైకోర్టు కూడా ఆయన బెయిల్కి సంబంధించినటువంటి పూర్తిగా నిరాకరణ గురైనటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం దగ్గర లొంగిపోయారు. గతంలోనూ బెయిల్ నిరాకరణ జరిగింది. కేసులు నమోదైన తర్వాత ముప్పిడి అవినాష్ రెడ్డి విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. మొత్తం మీద అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత ఎక్కడా కూడా ఆయన ఊరట లభించలేదు. దీంతో ఆయన సిట్ పోలీసుల ఎదుట కొద్దిసేపటి క్రితమే లొంగిపోయారు. ఆయన ఆ విచారణ అయితే జరుగుతూ ఉంది. విచారణ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ కోర్టులో ప్రవేశపెడతారు. మొత్తం మీద చూస్తే సిట్ మొత్తం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 16 మంది నిందితుల్ని అరెస్ట్ చేసింది. వారిలో 6గురికి బెయిల్ లభించింది. మరొక 6గురు అటు గుంటూరు, ఇటు విజయవాడ సబ్ జైల్లో, జిల్లా కోర్టులో, జిల్లా జైల్లో వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ పోలీసులు లొంగిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సిట్ ఇప్పటి వరకు సేకరించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఆయన ముందు పెట్టి విచారణ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ జయరాజ్.